ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని, ఇంగ్లీష్పై మోజు ఉండాలి, కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలని, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మాతృభాషను నేర్పించాలని, ఇతర భాషలపై మోజు పెంచుకోవాలి తప్ప తమ మాతృభాషను చంపుకోకూడదని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను ప్రారదోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని, ఎవరైనా తమకు నచ్చిన మాతృభాషలో చదువుకోవచ్చు, పరీక్షలు రాయవచ్చు అని తెలిపారు. అన్న మీరే అటు అన్న ఒక్కసారి అన్న ఇప్పుడు నాకు ఫ్రేమ్ మిస్ అవుతుంది ఇది అప్లోడ్ చేయాలి.